మత్తయి సువార్త. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడుంటారు? ఆ పైన చెప్పినవన్నీ కూడా మనము చేసినప్పుడు. నేను విశ్వాసంగా ఉంటే మంచిదే అని అలాగే విశ్వాసగా ఉంటే అవదు. పరిపూర్ణుడు అవ్వాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును కూడా పరలోకపు తండ్రిలాగే మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మనందరం పరిపూర్ణులు అవ్వాలండి. మీరు పసిపిల్లలుగానే ఎప్పుడు ఉండిపోకూడదు. పసిపిల్లలుగా ఉంటే పాలు తాగవలసిన వారికి ఎప్పుడు ఉండకూడదు. పాలు తాగితే ఏం చేయాలి? మనం పసిపిల్లలుగా మనం ఉండిపోకూడదు. మనం బలమైన వారుగా, వయసు వచ్చిన వారుగా ఎదగాలి. వయసు వచ్చిన వారు మేలుకీడులను ఆలోచించగలగ సామర్థ్యం కలిగిన వారు కాబట్టి బలమైన ఆహారం వారికే తగునని పౌలు గారు అన్నారు. కాబట్టి బలమైన ఆహారం తినేవారుగా మనం ఎదగాలి. పసిబిడ్డలుగా ఉండకూడదు. అలాగే ఎప్పుడు విశ్వాసులుగానే ఉండిపోకూడదు. పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణతలోకి ప్రవేశించాలి. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఆయన ఎలా పరిపూర్ణుడు అయ్యాడు? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను ఆయన తన వర్షమును కురిపించుచున్నాడు. మీ శత్రువులనే మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకు కలుగు ఫలమేమి? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా మీరు ప్రేమించాలి. అది పరిపూర్ణత. తండ్రి చూడండి, పరలోకపు తండ్రి అంట అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఎండ అందరి మీద పడుతుంది. మంచోడు వెళ్తే ఆడి మీద ఎండ పడుతుంది, చెడ్డోడు వెళ్తే వాడి మీద ఎండ పడుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది. నేను మంచోళ్ళ మీదే ఎండ కురిపిస్తాను అన్నాడు అనుకో, ఆయన పరిపూర్ణ ఎలా అవుతాడు? ఆయన మనం ఎందుకు నమ్ముకుంటాం? నేను మంచి వాళ్ళ పొలమే పండుతుంది, వర్షాన్ని కురిపిస్తాను అన్నాడు అనుకో, ఆయన మంచివాడు ఎలా అవుతాడు? పరిపూర్ణ ఎలా అవుతాడు? మనం నమ్ముతాం అప్పుడు. కానీ ఆయన మంచివాడి పొలము పండుతుంది, చెడ్డవాడి పొలము పండుతుంది. మంచివారి మీద సూర్యుడు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను తన వర్షమును కురిపించుతున్నాడు. అందుకే ఆయన పరిపూర్ణుడయ్యాడు. మీరు కూడా ఆయనలాగా మీరేం చేయాలి? పరిపూర్ణులుగా ఉండాలి. ఇప్పుడు మీరే విశ్వాసం నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరిపూర్ణత అనే స్టేజ్ లోకి వెళ్ళాలి. మనం ఏంటంటే చెప్పారు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసులుగా ఉంటూనే ఎక్కడికి వెళ్ళాలి? పరిపూర్ణతలోకి వెళ్ళాలి. పరిపూర్ణులుగా ఉండాలి. అర్థమవుతుందా? పరిపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. లాడేంటేనే నాకు ఇష్టం, ఆడనే నేను ప్రేమిస్తాను, ఇలాంటి నాకు ఇష్టం ఉండదు అనకూడదు. అందరినీ మనం ప్రేమించాలి. అందరితోనూ మాట్లాడాలి. అందరితోనూ కూడా మంచిగా ఉండాలి. అందరినీ కూడా, ఎవరిని కూడా ద్వేషభావంతో కలిగి ఉండాలి. అందుకనే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అప్పుడు యేసయ్య అలా ఎవరిని కూడా ద్వేషించలేదు. సమరయులంటే యూదులకి అస్సలు పడదు సమరయులంటే. కానీ యూదులకే గడ్డి పెట్టాడు. యూదులకే గడ్డి పెట్టి సమరయుల్ని గొప్పగా చూపించాడు. మంచి సమరయుడు అన్నాడు. అందుకనే మంచి యూదుడు అనలేదు కదా. ఎవరు మంచివాడు? సమరయుడే మంచివాడు అని చెప్పాడు ఆ ఉపమానంలో. అదే అయింది ఆయన గొప్ప. ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువుని చూసి మనం కూడా పరిపూర్ణతలోకి ప్రవేశించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 11 నుండి చదువుదాం. 11 నుండి. మనమందరము విశ్వాసం విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఎలా నియమించాడంట? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను నియమించెను. అందువలన మనమేక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. నెక్స్ట్, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదుము. ఒకటే చదివేసిన ఎవరికైనా అర్థమైందండి? అర్థమైందా? ఎలా ఉండాలి మనము? పరిశుద్ధులు
సంపూర్ణులు అవ్వాలంట. సంపూర్ణులగులట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలగాలి. అందుకనే ఆయన సంఘములో కొందరిని సువార్థికులు గాను, కొందరిని బోధకులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించాడు. అందువలన మనం ఏం చేయాలి? ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు. ఇదే చెప్పాను నేను ఇందాక. పసిపిల్లలమై ఉండాలా, ఉండకూడదా? పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలగాలంటండి. లాస్ట్ ఫైనల్ ప్రేమ కలిగి జీవిస్తేనే ఏంటట పరిపూర్ణులైనట్లు. అందరినీ ప్రేమించాలి, ఎవరిని కూడా ద్వేషించకూడదు. మీ పరలోకపు తండ్రి ఎవరిని ద్వేషించలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేస్తున్న వాళ్ళని ఏమన్నారు? ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నారు. అందుకైనా అన్నారంటే ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణతలోకి మనం ప్రవేశించాలి. ఆయన పరిపూర్ణతలో నుండి మనకి కృప వెంబడి కృప మనకి కలుగుతుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడిని మనం అనుసరిస్తున్నాం కాబట్టి మనము కూడా పరిపూర్ణులమై ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టబలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎందుకు పత్రికలు రాశారు? ఎందుకు ఇంత బాధ పడ్డారు వాళ్ళంటే విశ్వాసి పరిపూర్ణుడు కావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పరిపూర్ణతలోకి వెళ్ళాలి, పరిపూర్ణతలోకి మనం ప్రవేశించాలి. అప్పుడే పరిపూర్ణులుగా మనం మారితేనే మనకి మంచి చెట్టు ఏంటట ఫలించాలా లేదా? విశ్వాసి ఫలించాలా లేదా? విశ్వాస ఫలములు చెప్పండి మీరు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటది. ప్రేమ, స్టార్టింగే తగిలింది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారా? ఫలించాలి కదా. మరి ఫలించడమే పరిపూర్ణత. చెట్టు ఫలిస్తేనే పరిపూర్ణత ఏంటట్లేదా? జాన్ చెట్టు బాగా ఎదిగింది, ఒక్క కాయ లేదు, ఆకులు మాత్రం బాగా ఉన్నాయి, ఒకటే లేదు, అది పరిపూర్ణమైన చెట్ట? విశ్వాసి ఫలించాలి. ఫలించకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా వ్యర్థము. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని చూసినా ముఖం తిప్పుకోకండి. కొంతమంది ఉంటారు, మనం ఎదురొస్తుంటేనే మనం ఎక్కడ పలకరిస్తామని ముఖం తిప్పేస్తుంటారు. నాకు నవ్వు వస్తుంది. మనం ఎక్కడ పలకరించేస్తామని ముఖం తిప్పేస్తుంటారు. థియేటర్ బాబు అనిపిస్తుంది. నాకు గబ్బుకి పలకరించడం అలవాటు. వాళ్ళు అంటే ఎదురుపడ్డారంటే పలకరించేస్తున్నారు. పెద్దోళ్ళు అయితే, చిన్నోళ్ళు అయితే పలకరించు. నేను చెప్పేస్తాను. ఎందుకంటే తగ్గించుకోమని, కానీ మరీ దిగజారిపోమని ఎక్కడ వాక్యం చెప్పలేదు. అర్థమవుతుంది మీకు? తగ్గించుకోండి, కానీ దిగజారిపోకూడదు. మనకన్నా పెద్దోళ్ళని వాళ్ళు ఎంత చెడ్డోళ్ళని పలకరించాలి. పలకరిస్తామో ఏమో అని భయంతోనే వాళ్ళే ముఖం అడ్డకి తిప్పేసుకుంటే ఇంకా ఏమి ఫలిస్తారు? మీరు ఎప్పుడు అలా చేస్తున్నారా? ఎవరి మీద ద్వేషం కలిగి ఉన్నారా? వాళ్ళని చూసి ముఖాలు తిప్పుకుంటున్నారా? వాళ్ళని చూసి ముఖం తిప్పేస్తున్నారా? మాట్లాడబడుతుందేమోనని. అలా ఉంటే మీరు పరిపూర్ణులు కాదు. ఈ పరలోకపు తండ్రి అలా లేడని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అలా లేరు. మరి మనం ఎందుకు ఉండాలి అలాగా? ఎవరినైనా పలకరించండి, మాట్లాడండి, ప్రేమించండి. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మనస్సును తెలుసుకొని ప్రతి విశ్వాసి బ్రతకాలి. ముగించుకుందాం. దయచేసి అందరూ అలాగే తలలు ఉంచుకొని మోకరించి తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం.